అయం పాయముదారదేశిక కృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యథో గాథా గాథాశ్రియా ఝాయం ఝాయం అనంతబోధక కృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం వ్రజే ఉచ్చస్థే గ్రహపంచకే సురగురౌ సేందూ నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషం గతే పూషణి నిర్దగ్ధుం నిఖిలాః పలాశసమిధో మేధ్యాదయోధ్యారణే ఆవిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకం. వివాహ ప్రకరణంలో ఉన్నాం. వరుడు వధువు చేత అనేక క్రియలు చేయిస్తున్నాడు. వాట్లలో అశ్మాస్థాపనం, రాతి మీద ఆమె పాదంతో తొక్కించుట అనే అంశం, దాని గురించినటువంటి ప్రసంగం. అథైనాముత్తరేణ అగ్నిం దక్షిణేన పద అశ్మానమాస్థాపయతి ఆతిష్ఠేతి అన్నారు మహర్షి, ఆపస్తంభ మహర్షి. ఆమెను అగ్నికి ఉత్తర పక్కగా కుడికాలుతో వరుడు రాయి ఉంటుంది అక్కడ, దాన్ని తొక్కిస్తాడు. అది ఈ మంత్రం 3 సార్లు చెబుతారు. మంత్రం ఒకటైనా 3 సార్లు ఆ రకమైనటువంటి ఉచ్చారణ అంతా కూడా అది యాజ్ఞికులు చేసేటటువంటి విషయం. అది వాళ్ళు చూసుకుంటారు. ప్రధానంగా మంత్రం ఎలా ఉంది, మంత్రంలో ఉన్న భావాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి క్రియాకలాపాలను అనుష్ఠించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు ప్రధానంగా మనం చూడాలి. ఆతిష్ఠేమమశ్మానమస్మే వత్వగ్గు స్థిరాభవ అభితిష్ఠపృతన్యత సహస్వపృతనాజత అని అంటున్నాడండి. వధువు, నీవు ఈ రాయిని కుడికాలతో తొక్కు, ఆక్రమించుకో, దాన్ని పూర్తిగా నువ్వు స్వీకరించు, కాలుతో దాన్ని నువ్వు పట్టేసుకో అనే అర్థం అన్నమాట. ఆస్థాపయతి అన్నాడుగా. అంటే ఆతిష్ఠేమమశ్మానమస్మే వత్వగ్గు స్థిరాభవ అభితిష్ఠపృతన్యత సహస్వపృతనాజత. అంటే ఈ రకంగా ఆ కాలుతో, కుడికాలుతో ఆ రాతి మీద అలా నువ్వు కాలు పెట్టడం, దాన్ని తొక్కటం ఏమిటి, దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, ఎందుకు ఇలా చేయిస్తున్నాడు అని. అశ్మే వత్వగ్గు స్థిరాభవ అన్నాడండి. ఆ రాయి ఎంత స్థిరంగా శాశ్వతంగా ఉంటుందో అలాగా నువ్వు కూడాను స్థిరంగా ఉండాలి. నీకు ఎటువంటి చాంచల్యం రాకూడదు. మనస్సు సహజంగా లోకంలో చంచలంగా ఉంటుంది కదండి. మనస్సుని మనం పట్టడం చాలా కష్టం. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరి వసు దుష్కరం అన్నాడు భగవద్గీతలో అర్జునుడు మాట్లాడుతూ. నువ్వు ఏకాంతంగా ఉండి మనోనిగ్రహం చేయాలి అని భగవానుడు చెప్పారు పరమాత్మ అర్జునుడికి. ఆయన ప్రయత్నాలు చేశాడు, సాధ్యం కాలేదని చెబుతూ ఇలా అన్నాడు. కృష్ణ చంచలం హి మనఃకృష్ణ, మహాచంచలమైందయ్యా అది. అది మనిషిని లాగేస్తూ ఉంటుందయ్యా, ఎన్నో విషయాల మీదకి లాగేస్తూ ఉంటుందయ్యా. మంచి బలవత్తరమైనటువంటిది, దాన్ని మనం అరికట్టడం చాలా కష్టమయ్యా. వాయువునన్నా మనం ఆక్రమించుకోవచ్చు, స్వాధీనపరుచుకోవచ్చు, కానీ మనస్సుని మాత్రం స్వాధీనపరుచుకోలేము అన్నట్టుగా మాట్లాడాడు. అందువలన మనస్సుకు ఏ రకమైనటువంటి చాంచల్యం లేకుండా నువ్వు స్థిరంగా నా ఇంట్లో నువ్వు ఉండాలి. అందుకోసం ఈ రాతి మీద నీ కుడికాలతో తొక్కిస్తున్నాను అని చెప్పుకున్నాడు వధువు. తర్వాత మాట్లాడుతూ అంటాడు, అభితిష్ఠపృతన్యత సహస్వపృతనాజత. యుద్ధ ప్రసక్తిని గురించి మాట్లాడుతున్నాడండి. అదేమిటండి, వివాహ కాలంలోనే యుద్ధ ప్రసక్తిని గురించి మాట్లాడతాడు? అదే క్షత్రియ వివాహం అయినట్లయితే ఆమె భర్తతో పాటు యుద్ధానికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
సత్యభామ పరమాత్మతో పాటు కృష్ణ పరమాత్మతో పాటు యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందినట్టుగా మనకు పురాణాల్లో వింటూ ఉంటాం. అలాగా దశరథ మహారాజు గారి భార్య కూడా అట్లాగే యుద్ధంలో రాక్షస సంహారం చేస్తే వరాలు అడగటం, ఆ వరాల వల్లనే కదా ఈ రాముడు అరణ్యాల్లోకి వెళ్ళటం. ఈ కథంతా రామాయణంలో ఉంది. అంచేత మరి వీరపత్నులు అంటారు వాళ్ళని. మహారాజుల యొక్క భార్యలు కూడా యుద్ధాల్లోకి వెడుతూ ఉండటం అనేది ఉంది. అందువలన ఆ ప్రసంగం మాట్లాడుతున్నారు ఆయన. అభితిష్ట పృతన్యత, పృతన్యత అన్నాడండి. యుద్ధాన్ని కోరేటటువంటి వాళ్ళు, యుద్ధాన్ని కోరేవాళ్ళు ఉంటారు కదండి, అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళతో నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అభితిష్ట, ఆభిముఖ్యంతో, అంటే వెనక్కి రావటం అంటూ ఉండకూడదు. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధంలో పరాంగుఖత్వం అనేది చూసారా, అది నరకానికి కారణం చెబుతారు. విరాట మహారాజు గారి కొడుకు ఉత్తరుడు వాడి ఇంటి దగ్గర చాలా ప్రగల్భాలు చెప్పాడు. ఇంకేముంది, కౌరవ సైన్యాన్ని ఊరికే అవలేలుగా నేను సంహరిస్తాను అని చెప్పాడు. బయలుదేరాడు, చూశాడు భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామ దుర్యోధన దుశ్శ. అబ్బా, ఏమి మహారథులండి, యోధులు వాళ్ళందరూ కూడాను. వాడిని చూసేటప్పటికల్లా మన వాడికి గోచి ఊడిపోయిందండి బాబు. ఇంకేముంది, వెళ్ళిపోతాను, పారిపోతాను, నాకు వణుకొస్తుంది, భయంగా ఉందన్నాడు. అర్జునుడు వేషంలో ఉన్నాడు. సంవత్సర కాలం అతను నపుంసకుడుగా శాపం ఉంది కాబట్టి ఆ శాపాన్ని అనుభవిస్తూ స్త్రీ రూపంలో ఉన్నాడు ప్రస్తుతం పాపం. ఈ రోజుతో ఆ శాప నివృత్తి, ఆ సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. అయినా వేషం అలాగే ఉంది. అతను ఎవరో వాళ్ళకి తెలియదు, అర్జునుడి సంగతి తెలియదు. అప్పుడు వెళ్ళి బతిమాలి ఆపి ఆ శమీవృక్షం మీద ఉన్నటువంటి గాంధీవం తీసుకురమ్మన్నాడు. గాంధీవమా? ఎవరిదన్నాడు? అది అర్జునుడిదన్నాడు. నీకెందుకన్నాడు? నేనే అర్జునుడు. అర్జునుడుగా హడిలిపోయినాడు ఒక్క మాట, ఆ మాట అంటే. తీసుకెళ్ళాడు, పైన చూస్తే కంగారుగా ఉంది, భయపడుతున్నాడు. నువ్వు కూర్చోనికి ఎందుకన్నాడు అంతే. అలాగా పారిపోకూడదు యుద్ధంలోంచి. ఒక్కడు, సహాయం లేదు, చేతకాని సారథి ఒక్కడు అర్జునుడు. భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామ దుర్యోధన దుశ్శాసనాదులు అందరూ పడుకున్నారు, ఎవరు ఏం చేయలేకపోయినారు అంతే. ఏమి శక్తు అది ఆ గాంధీవము. అందువలన ఎవరైతే యుద్ధం చేస్తుంటారో అటువంటి యుద్ధంలో నువ్వు ఎదురించి వాళ్ళని యుద్ధానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. అంతేకాదు, మనం ఎదిరిస్తున్నా అవతల వాళ్ళ బాణాలు కూడా మన మీద పడతాయిగా. అప్పుడు వాటిని కూడా మనం సహించే శక్తి సామర్థ్యాలు కూడా మనకు ఉండాలి. అభితిష్టపృతన్యత సహస్వపృతనాయత. వాళ్ళ వలన వచ్చేటటువంటి అనర్థాలని, వాటిలన్నింటినీ కూడా నువ్వు నివారణ చేసుకుని సహించేటటువంటి సామర్థ్యం కూడా నీకు వచ్చుగాక అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత మాట్లాడుతూ అథాస్య అంజలా ఉపస్థిర్యద్విర్లాజానోప్య అభిఘారయతి తస్యా సోదర్యో లాజానావపతి చేకే జుహోతి అన్నారీతి అని అన్నారు ఆపస్తంభ మహర్షి మాట్లాడుతూ. ఆమె చేతిలో అభిఘారణ చేసి లాజలను పోస్తాడు వరుడు. ఆమె సోదరుడు పోస్తాడని కొంతమంది చెప్పారు. ఎలాగైనా సరే లాజలను ఉంచుతారు. ఆమె చేతినే సిరుకుగా పెట్టుకుని వరుడే తద్వారా ఆ లాజలతో హోమం చేయిస్తాడనమాట అని కూడా దీంట్లో మనకు కనపడుతోంది. ఇయన్నార్యుపబ్రూతే కుల్పాన్యావపంతిక దీర్ఘాయురస్తు మేపతిర్జీవాతు శరదశతం అని అన్నాడండి. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఇయన్నార్యుపబ్రూతే, ప్రార్థిస్తోంది లాజల్ని అగ్నిలో హోమం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఏమంటోంది అంటే ఇయన్నార్యుపబ్రూతే కుల్పాన్యావపంతిక, కుల్పాని అని అన్నాడండి. ఈ కుల్పాని అంటే లాజలు అని దానికి అర్థం అన్నమాట. ఆమె అగ్నిలో వేయటానికి సిద్ధంగా ఉంది అంటుంది. దీర్ఘాయురస్తు మేపతిర్జీవాతు శరదశతం, నా భర్తకి దీర్ఘాయుష్యం సిద్ధించుగాక అని ప్రార్థించుకుంటోంది.
100 సంవత్సరాలు ఆయన జీవించాలి అని ప్రార్థించుకుంటోంది. మొదటిసారి దీర్ఘాయుష్యం ఉండుగాక అని కోరింది. ఆ దీర్ఘాయుష్యానికి అర్థం ఏమిటో మళ్ళీ తెలియదుగా. ఇవాటి కంటే రేపు కంటే ఎల్లుండి ఉంటే అది కూడా దీర్ఘాయుష్యమే అవుతుంది. కానీ అలా కాకుండా 100 సంవత్సరాలు జీవించి ఉండాలి అని మళ్ళీ ప్రార్థించింది. ఈ రకంగా ప్రార్థిస్తూ హోమం చేసింది, అగ్నిదేవుణ్ణి ప్రార్థించిందనమాట. తర్వాత మాట్లాడుతూ ఉంటుంది, అర్యమణన్ను దేవం కన్యా అగ్నిమయక్షత స ఇమాన్ దేవో అధ్వర ప్రేతో ముంచాతి నాముతస్సు బద్ధామముతస్కరతు అని అంటుందండి. అగ్నిదేవుణ్ణి గురించి మాట్లాడుతోంది. అర్యమణన్ను దేవం కన్యా అగ్నిమయక్షత. ఇదివరకుట ఈ కన్య అగ్నిని ప్రార్థించిందండి. ప్రార్థించడం అంటే మామూలు ప్రార్థించడం కాదండోయ్. యాగం ద్వారా హవిస్సులిచ్చి హవిస్సుల ద్వారా అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. అదేమిటండి అలా కూడా ఉంటుందా అంటే అదొక ప్రక్రియ ఏదన్నా ఉండవచ్చు. అంటే ఇదంతా కేవలం తనకి వివాహం కావాలి అని, యోగ్యమైనటువంటి భర్త తనకు లభించాలని చేసేటటువంటి అగ్ని పరిచర్య అది. అంతేకాని అదేదో వేరే యజ్ఞం యాగాది కర్మానుష్ఠానాలు లాంటిది మాత్రం కాదు. హర్యమణన్ను దేవం కన్యా అగ్నిమయక్షత. భర్తృలాభం కోసం అని కొన్ని వ్రతాలు చేస్తూ ఉంటుంది కదా. కాత్యాయని వ్రతం చేశారు అని భాగవతంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసినట్టుగా మనం వింటున్నాం. అదంతా కూడా అవి ఆ వ్రతాలన్నీ కూడాను వాళ్ళు స్వతంత్రంగా చేసినవే. భర్త కోసం చేసిన వ్రతాలు ఇవన్నీ కూడాను. గౌరీ పూజ చేస్తుంది వివాహానికి ముందు ఆవిడ. అప్పుడు భర్త ఏడి? భర్త కోసం చేసేటటువంటి పూజలు ఉన్నప్పుడు మళ్ళీ భర్త అక్కడ ఉండాలి అంటే ఎలా కుదురుతుందండి? అందుకోసమని ఆమె ఇంతకుముందే అర్యమణన్ను దేవం కన్యా అగ్నిమయక్షత స ఇమాన్ దేవో అధ్వర ప్రేతో ముంచాతి నాముతస్సు బద్ధామముతస్కరతు. ఈ అధ్వరం ఉందే యజ్ఞం, ఇది హింస లేనటువంటి యజ్ఞం అన్నమాట. దానికి అర్థం ఇది కన్యా వధు వరులు ఉభయులు కలిసి చేసేటటువంటి పాణిగ్రహణాఖ్యం కర్మ. ఇది అధ్వరం అనిపించుకుంటుంది. అధ్వరం అంటే హింస లేనిది అని అర్థం అన్నమాట. అన్యోన్య దాంపత్యము, అన్యోన్య ప్రేమానురాగములు, సత్సంతాన సౌభాగ్యము, సౌమనస్యము, దీర్ఘాయుష్యములు ఇవన్నీ కూడాను కోరేటటువంటి ఒకానొక దివ్యమైనటువంటి కర్మ. అందువలన అలాంటిది కాబట్టి. అదే కాక ఈ అగ్నిదేవుడు ఎవరికి స్వాధీనం కానటువంటి వాడు. పూర్వం వీళ్ళ చేత ఆయన కోరబడ్డాడు. ప్రస్తుతం కూడాను ఆయన ఆరాధింపబడుతున్నాడు. అనుగ్రహించడానికే ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి. అందుకోసమని వీళ్ళు ప్రార్థించడం జరుగుతోంది. ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను పితృగృహం నుంచి పతిగృహానికి ఏమో వచ్చి అక్కడ స్థిరంగా ఉండిపోవుగాక అని ఇదివరకు మనం అనుకున్న మాటలు కూడా దీంట్లో కనపడుతున్నాయి. తరువాత మాట్లాడుతూ అంటాడు, త్వమర్యమా భవసి యత్కనీనాం నామస్వధా వత్సర్యం బిభర్షి అంజంతి వృక్షగం సుధితన్న గోభిర్యద్దంపతి సమనసా కృణోషి అని అంటాడండి. ఈ మంత్రంలో మాట్లాడుతూ త్వమర్యమా భవసి, ఓ అగ్నిదేవా నువ్వు అర్యమా అనిపించుకుంటావయ్యా. అర్యమా అంటే సూర్యుడు కదండి. మరి అగ్నిదేవుణ్ణి కూడా అర్యమా అని అంటున్నారేమిటి అంటే కాదండి, వేదాలలో వర్ణనలు ఉన్నాయి. ఏమంటే ఎక్కలు వైదదాతి సూర్యమా అని ఉందండి మాకు ఒక చోట. ఎవరు ఇస్తాడో ఏ దేవత ఆ దేవతని అర్యమా అని మేము అనొచ్చు. ఈ దేవత ప్రస్తుతం నిన్ను ఇస్తున్నాడు, నీతో పాటు ఐశ్వర్యాన్ని సంతానాన్ని కూడా ఇస్తాడు కూడాను. అందువలన ఈయన్నే మేము అర్యమా అని అంటాం కూడానండి. త్వమర్యమా భవసి యత్ కనీనాం నామ. కనీనాం కన్యకానాం, కన్యకలకి అందరికీ కూడా నామ, ఆయన నామ ఇస్తాడట. అంటే ఏమిటండి? నమనం, నము ప్రఫ్వీభావే. ప్రఫ్వీభావ అంటే వంగి నమస్కారాలు చేయుట, శ్రద్ధాసక్తులు, వినయ విధేయతలు. అది ముఖ్యమైనటువంటి మాటలు. పొగరమూతగా వ్యవహరించడం అనేటటువంటిది చాలా పొరపాటు.
అది ఎన్నడు కావు. అందుకనే ఉపస్థానం చెప్పేటప్పుడు ఎలా ఉపస్థానం చెప్పాలి అని అగ్నిహోత్ర ప్రకరణంలో వేదాల్లో వర్ణనలు చూస్తుంటే కవాతిర్యంగి ఉపతిష్ఠేత అని అంటుంది. వంగి వినయంగా విధేయతలతో అగ్నిదేవుడు, ఆయనేం ఎవరనుకుంటున్నావా ఆ మనిషి, ఆ దేవత అగ్నిదేవుడు సమస్త దేవతాస్వరూపుడు, కానీ మామూలు వాడు కాదే. అలాంటి వాడి అనుగ్రహం ఉన్నట్టయితే ఏదైనా లభించే అవకాశాలు ఉన్నాయి కదా. ఆయన మనం సవినయంగా ప్రార్థించాలి, కానీ మనం తోచినట్టుగా ప్రార్థిస్తే ఆయన కూడా అలాగే తోచినట్టుగా ఇస్తాలే అంటాడు. కాబట్టి నమనం అన్నమాట. తమరియ మాభవసి యత్కనీన, కన్యకలకు ఆ నువ్వు నమనం ఇస్తావు అంటే శ్రద్ధాసక్తులు ఇస్తావు. వాళ్ళు అత్యంత శ్రద్ధాసక్తులతో ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు. అది నువ్వు అగ్నిదేవుడు ఇచ్చినటువంటి వరం వాళ్ళకండి. అది చాలా గొప్ప ఐశ్వర్యం వాళ్ళకు లభిస్తుంది. వాళ్ళకున్న యోగ్యత, వాళ్ళకు ఉండేటటువంటి శ్రద్ధ, భక్తి ఇవన్నీ కూడాను అగ్నిదేవుడు వాళ్ళకి ఇచ్చారన్నమాట. అగ్నిదేవుడు ఇస్తాడట వాళ్ళకి ఎక్కువగా. నామస్వధావత్సర్యం బిభర్షి, స్వధావతండి. స్వధా శబ్దానికి అర్థం అన్నము అని అర్థం అన్నమాట. మామూలుగా అయితే పితృదేవతలకు ఇచ్చేటటువంటి అన్నాన్ని స్వధా శబ్దం చేత చెప్పబడుతుంది అని మామూలుగా విధానాల్లో ఉన్నాయి. దేవతలకేమో స్వాహాకారంతో ఇస్తారని, పితృదేవతలకి స్వధాశబ్దంతో ఇస్తాము అని మామూలుగా ఉన్న మాటలు. కానీ ప్రకరణాన్ని బట్టి ఇక్కడ కూడా స్వధాశబ్దం చేత మన హవిస్సును వాళ్ళకి ఆజ్యం కానీ మరొకటి కానీ ఆ దేవతలకు ఇవ్వటం అనే మాట కూడా మనం అనొచ్చు. స్వర్యం బిభర్షి అన్నాడండి ఆయన. ఓ అగ్నిదేవా, నువ్వు స్వర్యాన్ని కూడా ఇస్తావు అంటే స్వర్గలోకానికి అర్హత పొందేటటువంటి అర్హత అన్నమాట దానికి అర్థం. అలాంటివన్నీ కూడాను నువ్వు ఇస్తావు అని స్వధావతు స్వర్గం సంపాదితవాన్ భవసి, అలాంటి స్వర్గాన్ని కూడా సంపాదించుకునే శక్తి సామర్థ్యాలన్నీ కూడాను వాళ్ళకి నువ్వు ఇస్తావు. అది దేనివల్ల వస్తుంది అంటే వాళ్ళకు ఉండేటువంటి భక్తి శ్రద్ధలను బట్టి వస్తుందన్నమాట. వాళ్ళ వినయ విధేయతలు వాళ్ళ దగ్గర అలా ఉంటాయండి. వాటిని బట్టి వాళ్ళు స్వర్గలోకాన్ని కూడా పొందుతారని చెప్పడంలో సందేహమేం లేదు. అలాంటి అనుగ్రహం వాళ్ళకి అగ్నిదేవుడి వల్ల తప్పకుండా జరుగుతుంది అని అన్నారన్నమాట. తర్వాత మాట్లాడుతూ కూడాను వాళ్ళు అంజంతి వృక్షగం సుధితన్న గోభిర్యద్దంపతి సమనసాకృణోషి. అంజంతి వృక్షగం సుధితన్న నా అన్నాడు. ఈ నకారం ఉపమానార్థంలో ఉంటుంది అని వేదాలలో వర్ణంలో చాలా చోట్ల, తర్వాత ఉన్నట్టయితే ఆ నకారం ఉపమానార్థం అని, ముందుంటే నిషేధార్థం అని, ఇలాంటివి చాలా కూడా చెబుతారు. ఇక్కడ కూడాను చెబుతూ మాట్లాడుతూ కూడా అంటారు వాళ్ళు, అంజంతి వృక్షగం సుధితన్న గోభి అన్నాడండి. అంటే గోభి అంటే గోవికారములైనటువంటి ఆజ్యాదుల చేత త్వాం కన్యకా వరవు అంజంతి సించంతి, మిమ్మల్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు, తృప్తి పొందిస్తున్నారు అని దానికి అర్థం అన్నమాట. గోభి అన్నాడండి. అంతే, ఒక్క మొక్కే ఉంది అక్కడ. అంటే గోవుల ద్వారా, అంటే గోవులకి తద్వారా వాటికి ఇచ్చేటటువంటి ఘాసం ద్వారా, అలాగా వాటి వలన వచ్చేటటువంటి పాలు, తర్వాత దానివలన వచ్చేటువంటి నెయ్యి, ఆజ్యం, ఇటువంటి వాట్ల ద్వారా నేను ఈ వధూవరులు సేవిస్తున్నారు మహానుభావ. అలాంటి పరిస్థితులలో ఇక్కడ నకారం ఉపమానార్థంలో అన్నమాట. మనం పొలంలో కానీ దొడ్లో కానీ చెట్లు పెట్టుకున్నాం అనుకోండి, అవి వాటిని మనం వృద్ధి పొందించడం కోసం రోజు నీళ్లు పోస్తూ ఉంటాం. దానివలన అవి ఎంతో గొప్పగా పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. అవి ఎంతో ఆనందంతో కూడా ఉంటాయి. అట్లా అగ్నిదేవుడు కూడా ఆయన ఆ రకంగా మనందరం కూడాను ఆనందంతో ఉండేటట్టుగా చూడాలి అంటే ఆయనకి మనం హవిస్సు ఇవ్వాలి. అంటే ఆజ్యం అన్నమాట. గోభి అన్నాడు కదా, గోవుల ద్వారా వచ్చేటటువంటి హవిస్సు ఏముంటుంది? పాలు, పెరుగు, ఆజ్యం, ఇవన్నీ కూడా గోవుల ద్వారా మనకు వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ మనం దేవతలకు, అగ్నిదేవుడికి మనం ఇచ్చినట్లయితే ఆయన మన్ని మంచి సౌమనస్యోపేతంగా, అందుకనే అన్నాడు అంజంతి వృక్షగం, అంజంతి తర్పయంతి అని దానికి అర్థం అన్నమాట. అంజంతి వృక్షగం సుధితం
బాగా వృద్ధి పొందేటట్టుగా చెట్లని చేస్తున్నాను నీళ్లు పోసి. అలాగా మమ్మల్ని కూడాను దంపతి సమనసా కృణోషి, మా ఉభయుల్ని కూడాను సౌమనస్యంతో కూడి, చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి మాటలు, ఆయుర్భాగ్యము, సౌమనస్యము, సత్సంతాన సౌభాగ్యము, ధన సమృద్ధి, ఇవన్నీ కూడాను ఈ వేటని మనం విడిచిపెట్టడానికి వీల్లేనటువంటి పరిస్థితులండి. ఏది ఉన్నా లేకపోయినా సౌమనస్యం లేకపోయిన తర్వాత అంతా నిష్ఫలంగా అయిపోతుంది కదా. అలాంటిది ఎన్నడూ ఎప్పుడూ కూడా జరగకూడదు. అందువలన అలాంటి శ్రద్ధాసక్తులు ఉన్నాయి చూసారా, వాట్లని స్వర్గలోకము కూడాను ఈ రకంగా వీటిని అన్నిటినీ సమకూర్చవలసింది అని ఈ రకంగా కోరుతున్నాడు. శ్రద్ధ అనేటటువంటిది చూడండి, మనకి వినయ విధేయతలతోనే శ్రద్ధాసక్తులతో ఇచ్చినటువంటి వాటిని తప్పకుండా అగ్నిదేవుడు అంగీకరిస్తాడు. కఠోపనిషత్తులో నచికేతుడని ఒక అబ్బాయి తండ్రి గారి యొక్క ఆజ్ఞానుసారం యమలోకంలోకి వెళ్ళాడు. యమధర్మరాజు గారితో తర్వాత మాట్లాడుతూ, అతను నువ్వు ఎందుకు వచ్చావు ఏమిటి అని అంటే, నాకు అధ్యాత్మ విద్య కావాలి, నువ్వు చాలా గొప్ప జ్ఞానివని నేను విన్నాను, నాకు జ్ఞానాన్ని ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను అని అడుగుతాడు. కానీ యమధర్మరాజు గారు చిన్నపిల్లవాడే, ఇతనికి ఇప్పటి నుంచి ఎందుకు, అధ్యాత్మ విద్య అంత చప్పున ఉపదేశం చేయకూడదు, అధికారి అవునో కాదో మనం చూడాలి, విద్యను ఎప్పుడు కూడాను అనధికారికి చెప్పకూడదు. ఊసర క్షేత్రంలో, ఉప్పుకాడ క్షేత్రంలో విలువైనటువంటి బీజం ధాన్యం విత్తనం వేస్తే ఎలా మాడిపోతుందో అలాగా ఆ విద్య కూడా నిష్ఫలమైపోతుందన్నమాట. అనధికారికి, పొగరబోతుకి, శ్రద్ధాసక్తులు లేనివాడికి మనం విద్య బోధించినట్టయితే అనర్థం అనుభవించవలసి వస్తుంది. అందుకనే భగవద్గీతలో గీతాచార్యుడు చివరిలో మాట్లాడుతూ, అర్జున నిజంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అన్నాడు. భక్తుడు కానివాడికి, తపస్సు చేయని వాడికి ఎప్పుడు కూడా ఈ గీతోపదేశం నువ్వు చేయమోక అన్నాడు ఆయన. అందువలన అప్పుడు అంటాడు ఈ వరుడు పిల్లాడు అంటాడు, యమధర్మరాజా తగ్గు శ్రద్ధదానాయ మహ్యం అన్నాడు. నేను శ్రద్ధాసక్తులతో ఉన్నాను కదా, నాకు మీరు ఉపదేశించవచ్చు కదా, శ్రద్ధ చాలా కారణం కదా దానికి, మరి నన్ను చూడండి అని అంటూ చెప్పుకుంటాడు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తోంది అంటే, శ్రద్ధ చాలా గొప్ప ఉత్తమాధికారం అన్నమాట దానికి అర్థం. అది లేకపోయిన తర్వాత నిష్ప్రయోజనం, నిష్ఫలం అన్నమాట దానికి అర్థం. నిజంగా యమధర్మరాజు అంతటి వాడు ఆయన అదే అంటాడు, తమరు రోజు కూడా బ్రహ్మ విజ్ఞానాన్ని, బ్రహ్మ పదార్థాన్ని దర్శిస్తూ ఉంటారు. అన్యత్ర ధర్మాద్ అన్యత్రా ధర్మాద్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్పశ్యసి తద్వద. యమధర్మరాజా, ధర్మాధర్మాతీతములై భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతమైనటువంటి ఏ పదార్థమును, బ్రహ్మ పదార్థము, సమస్త జగత్ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని తమరు దర్శిస్తూ ఉంటారు. అలా దర్శిస్తూ ఉంటారని నేను విన్నాను, నాకు తెలుసు, అది నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని కోరాడు. ఎన్నో ప్రలోభలు పెట్టాడు యమధర్మరాజు. నాణ్యం తస్మాన్ నచికేత వృణీతే అని ఒక్కటే మాట అన్నాడు. ఈ నచికేతుడు ఆత్మవిజ్ఞానం తప్ప మరో వరం కోరడు అని ఒకటే మాట. అలాంటి స్థిరమైనటువంటి బుద్ధి అన్నమాట అది. అలా ఉండాలి కానీ నిమిషానికి గంటకో మాట, ఆ నిమిషానికో మాట అలా ఉన్నట్టయితే దానివల్ల ప్రయోజనం ఉండదు కదా, వాడు శ్రేయస్సుని పొందలేడు కదా. అప్పుడు యమధర్మరాజు గారు చాలా ఉత్తమాధికారివి, నీవు కూర్చో, నీకెందుకని చెప్పి అధ్యాత్మ విద్య బోధించాడని మనకి కఠోపనిషత్తు అంతా చెబుతోంది కదా. అందువలన శ్రద్ధాసక్తులు చాలా అత్యవసరం. అవి అగ్నిదేవుడి వల్ల మనకు స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం శ్రియం ఆయుష్యం ఆరోగ్యం దేహిమే హవ్యవాహనాన్ని రోజు ఈ రకంగా కోరతారండి. శ్రద్ధని మొట్టమొదటిలో కోరతారు, అందువలన మిగతావన్నీ కూడాను కోరతారు. అటువంటి శ్రద్ధ ఈ నామ అనేటటువంటి పదం వలన, నామస్వధావత్సర్యం బిభర్షి అనే మంత్రంలో హర్యమణన్ను దేవం త్వమర్యమా భవసి యత్కనీనాన్నామ స్వధావత్స్వర్యం బిభర్షి అంజంతి వృక్షగుంసుధితన్న గోభిర్యద్దంపతి సమనసా కృణోషి అనే మంత్రాల్లో మనకు కనపడుతోంది కనుక అటువంటి ఆ శ్రద్ధని నా వధువుకి తమరు ఇప్పించవలసిందిగా, అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని
ఆ అగ్నిదేవుణ్ణి వరుడు కోరినట్టు, దానివలన ఆమె ఎంతో వినయ విధేయతలతో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి, ఉంటుంది కూడాను సహజంగాను. ఇంకా ఈ రకంగా చాలా విశేషాలు మాట్లాడతాడు, తర్వాత చూద్దాం.